వినాయక చవితి తరువాత వినాయకుడిని ఎందుకు ఊరేగించి నిమజ్జనం చేస్తామంటే, మట్టి విగ్రహంలో గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తాం. అది మనకు, దేవుడు మనలోనూ, ప్రకృతిలోనూ ఉన్నాడు అనే బోధన. పూజలు పూర్తయ్యాక ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది, జీవితం తాత్కాలికం, మనం ప్రకృతి నుండి వచ్చి ప్రకృతిలో కలిసిపోతాం అన్న సత్యానికి సంకేతం. నిమజ్జన సమయంలో గణేశుడు తన లోకానికి తిరిగి వెళ్తాడని, వచ్చే ఏడాది తిరిగి భక్తుల వద్దకు వస్తాడని విశ్వాసం. ప్రతి సంవత్సరం కొత్త మట్టి విగ్రహం ప్రతిష్ఠించడం వల్ల శుద్ధి, కొత్తతనం, పునఃప్రారంభం అనే భావన వస్తుంది. విగ్రహాన్ని ఎప్పటికీ ఉంచక, ప్రకృతిలో కలపడం ద్వారా ప్రకృతిని కాపాడే పాఠం చెప్పబడుతుంది. ఊరేగింపు సమయంలో ప్రజలు అందరూ కలసి జైకారాలు వేస్తారు. ఇది ఐక్యత, సామూహిక భక్తికి ప్రతీక. పండుగ ముగింపును ఆనందంగా జరుపుకునే ఒక సందర్భం. వినాయకుడిని ఊరేగించి నిమజ్జనం చేయడం అంటే దేవుడు మళ్లీ వచ్చే ఏడాది మన వద్దకు రావాలని ఆహ్వానం పలకడం, అలాగే మన జీవిత తాత్కాలికతను గుర్తు చేయడం.